విశేషంగా జూన్ 1 నుండి జూన్ 15 వరకు సాధన కొరకు పురుషార్థం మీ శక్తిశాలి మనస ద్వారా సకాష్ ఇచ్చే సేవ చేయండి. ఇందులో రోజు వారి పాయింట్స్ ఉంటాయి. అయితే ఫస్ట్ 3 days చేయలేదు కాబట్టి ఇప్పుడు క్లబ్ చేసి చెప్తున్నాం. వర్తమాన సమయంలో నలువైపులా దుఃఖం, అశాంతి, మనసు యొక్క ఆందోళనలు చాలా తీవ్రగతిలో పెరిగిపోతున్నాయి. కాబట్టి దుఃఖపు అలలు ఎంత తీవ్రగతిలో పెరుగుతున్నాయో అంతగానే మీరు సుఖదాత యొక్క పిల్లలుగా మీ మనసా శక్తితో మనసా సేవ లేక సకాష్ సేవ ద్వారా వృత్తి ద్వారా నలువైపులా సుఖపు అనుభూతిని కలిగించండి. ఓ దేవాత్మలారా, ఓ పూజాత్మలారా, అలమటిస్తున్న దుఃఖి అశాంతి ఆత్మలకు సకాష్ ఇవ్వండి. 2వ పాయింట్ చెప్పారు. సెకండ్ పాయింట్ ఉంది. ఎత్తైన టవర్ నుండి ఎలాగైతే సకాష్ను ఇస్తారో, లైట్ అండ్ మైట్ వ్యాపింపచేస్తారో, అలాగే పిల్లలైన మీరు కూడా మీ ఉన్నతమైన స్థితి లేదా ఉన్నతమైన స్థానంలో కూర్చుని కనీసం 4 గంటలు విశ్వానికి లైట్ మరియు మైట్ ఇవ్వండి. సూర్యుడు కూడా విశ్వానికి కాంతిని ఎప్పుడు ఇవ్వగలడంటే తాను ఎత్తులో ఉన్నప్పుడే. కాబట్టి సాకార సృష్టికి సకాష్ని ఇవ్వటానికి ఉన్నత నివాసిగా అవ్వండి. 3వ పాయింట్ చెప్పారు. అంటే 3వ రోజు ఈ దేహ ప్రపంచంలో ఏమైనా జరుగుతూ ఉండవచ్చు, కానీ ఫరిస్తాపై నుండి సాక్షిగా ఉండి అన్ని పాత్రలను చూస్తూ ఉండాలి మరియు సకాష్ ఇస్తూ ఉండాలి. ఎందుకంటే మీరు సర్వుల కళ్యాణానికి నిమిత్తులై ఉన్నారు. కాబట్టి సాక్షిగా ఉండు చూస్తూ సకాష్ను అనగా సహయోగాన్ని ఇవ్వండి. ఈ సకాష్ ఇవ్వడమే సంబంధాన్ని నిలబెట్టుకోవటం. నిభాయించడము అంటే కళ్యాణకారి సకాష్ను ఇవ్వటం, కానీ ఉన్నతమైన స్టేజ్లో స్థితిలో ఇవ్వటం. దీనిపై విశేషమైన అటెన్షన్ ఉండాలి. ఈరోజు పాయింట్ ఉంది. ఇప్పుడు సమయ ప్రమాణంగా మాటల సేవతో పాటుగా మనస శుభ భావనల వృత్తి ద్వారా సకాష్ ఇచ్చే సేవ చేయండి. తండ్రి అవ్యక్త వతనంలో ఒక్క స్థానంలో కూర్చుని నలువైపులా ఉన్న విశ్వంలోని పిల్లలందరికీ ఎలా పాలిస్తున్నారో అలాగే మీరు కూడా ఒకే స్థానంలో కూర్చుని తండ్రి సమానంగా అనంతమైన సేవ చేయండి. బేహద్లో సకాష్ ఇవ్వండి.